అటు మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తొలగించే పనిలో ప్రభుత్వం ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. నగదు బదిలీ పథకం పేరుతో రేషన్ దుకాణాలను తొలగించే పనిలో ఉందని పేర్కొన్నారు. నగదు బదిలీ పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని భూమన చెప్పారు. మరోవైపు తిరుపతిలోని రైల్వే కాలనీ యశోదానగర్ లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు తాగునీటి సమస్యను, పారిశుద్ధ్య సమస్యలను భూమన దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు భూమన. పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రేషన్ కార్డుల వ్యవస్థని తీసివేయాలన్నటువంటి కార్యక్రమాలు పూనుకుంటోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. తిరుపతిలో మంచినీటి సమస్య విపరీతంగా ఉంటే 450 కోట్ల రూపాయలు తిరుపతి అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రగల్భాలు ఆచరణలో నోచుకోక ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి ప్రజల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సమస్యల వలయంలో ప్రజల్ని చుట్టుముట్టేసేటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వం చేస్తుంది.